పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే ఆపరేషన్ మహాదేవ్లో హతమైనట్లు కీలక ఆధారాలతోనే సైన్యం ధృవీకరించుకుంది. సాంకేతిక సాయంతో వీరు ఒకటేనని నిర్ధారించుకుంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడిన తూటాలు తాజాగా మట్టికరిచిన ఉగ్రవాదుల వద్ద లభ్యమైన తూటాలతో మ్యాచ్ అయ్యాయి. 6 శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి 100% సరిపోయాయని చెప్పాకే సైన్యం నిర్ధారించుకుంది. అంతేకాదు నాడు వారికి ఆశ్రయం ఇచ్చిన వారు మృతదేహాలను గుర్తించాకే సైన్యం ధృవీకరించుకుంది. ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఖచ్చితమైన ఆధారాల ద్వారానే పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది వీరేనని భద్రతా బలగాలు నిర్ధారించుకున్నాయి. మామూలుగా ఒకే పేరుతో చాలా మంది ఉగ్రవాదులుంటారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులను సులేమాన్, జిబ్రాన్, హంజా ఆఫ్ఘానీగా గుర్తించారు. పహల్గాంలోని దాడికి పాల్పడ్డవారు ఆపరేషన్ మహాదేవ్లో హతమైన వారు ఒక్కరేని నిర్ధారించుకునేందుకు బలగాలు సాంకేతికత సాయం తీసుకున్నాయి. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడిన తూటాలు తాజాగా మట్టికరిచిన ఉగ్రవాదుల వద్ద ఉన్న తూటాలతో మ్యాచ్ అయ్యాయి. వీటిని చండీగఢ్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి మరీ ప్రభుత్వం ధృవీకరించుకుంది. పహల్గాంలో సేకరించిన కార్ట్రిడ్జ్లు ఇప్పటికే ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆపరేషన్ మహాదేవ్లో తుపాకులను స్వాధీనం చేసుకోగానే వాటిని ప్రత్యేక విమానంలో సోమవారమే చండీగఢ్ కు తరలించింది. పహల్గాంలో దొరికిన తూటాల అవశేషాలు M9, 2 AK-47 రైఫిల్స్ తో సరిపోలాయి. ఈ విషయాన్ని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శాస్త్రవేత్తలు ధృవీకరించారు. దీంతో పహల్గాం ఉగ్రదాడికి వీరే పాల్పడినట్లు సైన్యం నిర్ధారించుకుంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో వెల్లడించారు. పహల్గాం ఉగ్రవాదులే హతమయ్యారని అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. 6 శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి పహల్గాంలో దొరికిన తూటాల అవశేషాలతో 100% సరిపోయాయని తేల్చారని చెప్పారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఇప్పటికే అరెస్టు చేయగా వారు కూడా మృతదేహాలను చూసి వీరు ఒక్కటేనని ధృవీకరించారు. ఉగ్రవాదులకు ఆహారం అందించిన పర్వేజ్ అహ్మద్ జోతార్, బషీర్ అహ్మద్లను NIA గతంలో అరెస్టు చేసింది. తాజాగా ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్ కు తీసుకొచ్చినప్పుడు అదుపులో ఉన్నవారు వారిని గుర్తించారు. అలాగే ఉగ్రవాదులు పాకిస్తానీయులని చెప్పేందుకు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చనిపోయిన 3లో 2 పాకిస్తానీ ఓటర్ నెంబర్లను కూడా గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాల వద్ద పాక్ తయారీ చాక్లెట్లు ఉన్నట్లు చెప్పారు.